ఆమేన్. కూర్చోండి. చేరొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. మామూలుగానే చర్చికి రావడం తక్కువ, మరి ఈరోజు వర్షం కూడా ఒకటి ఉంది కాబట్టి రావాలనుకున్నాం, కానీ వర్షం అది ఒక కారణంగా ఉండొచ్చు. కొంతమంది హాలిడేస్ కాబట్టి ఊరు వెళ్ళిండొచ్చు. ఏది ఏమైనా జీవం గల మాటలు వినడానికి దేవుడు మనకిచ్చిన ఈ దినమును బట్టి, ఆయన కృపను బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మరొక్కసారి పోయిన వారం మనం ధ్యానించుకున్న మాటలు మరొక్కసారి మనం దానిని విందాం. యేసు ప్రభు వారు అంటున్నారు, నీవు వెళ్ళి అలాగూ చెయ్యము అంటున్నాడు. హల్లెలూయా. నీవు కూడా వెళ్ళి అలాగనే చేయి. చేసిన వారిల్లో మనం ధ్యానించిన మాటలలో 5 తలాంతుల వాడు 5 చేశాడు, 2 తలాంతుల వాడు 2 చేశాడు, 1 మాత్రము వాడు ఏమీ చేయలేకపోయాడు, 1ని 2 చేయలేకపోయాడు. వాణిని వాడు ఉపేక్షించుకోలేకపోయాడు. దేవునికి ఇవ్వాల్సినది ఇవ్వలేకపోయాడు. హల్లెలూయా. కాబట్టి వాడు ఏం చేశాడు? దానిని తీసి పాతి పెట్టేశాడు. ఆయన లెక్క అడిగినప్పుడు, నా చేత కాలేదు, నీది నువ్వు తీసుకో అన్నాడు. సోంబేరివైన చెడ్డ దాసుడా అని చెప్పాల్సిన వచ్చింది. కాబట్టి మరలా ఆయన మనకు ఆయన తెలియజేస్తున్న మాట ఏంటంటే, మీరును వెళ్ళి అలాగూ చేయమంటే, ఒక తలాంతు పొందుకున్న వాడు చేసినట్టుగా చేద్దామా? 2 తలాంతులు పొందుకున్న వాడిలాగా చేద్దామా? 5 తలాంతులలాగా పొందుకున్న వాళ్ళలాగా చేద్దామా? ఏదో చేయాలి. ఆ చేసే దాని కొరకు ఆ యజమానుడు పనులోకి పిలుస్తున్నాడు. ఎప్పుడు పిలుస్తున్నాడు? పెందల కాడనే, పొద్దున్నే. మత్తయి 20 అధ్యాయం 1 వచనం. ప్రొద్దున్నే బయలుదేరాడు. ఈ ఉదయం మనం ఎన్ని గంటలుగా లేచాం? ఆయన ఖచ్చితంగా వచ్చి ఉంటాడు. ప్రొద్దున్నే వచ్చి ఉంటాడు ఆయన. ఆ ప్రొద్దున్నే వచ్చినప్పుడు అది 3, 4, 5, 6 నేను ఏమి చేస్తున్నాననేదే లెక్క. కానీ ఒకటి గుర్తుపెట్టుకుందాం, ఆయన ప్రొద్దున్నే వచ్చి పనిలోకి చేర్చుకునేవాడు. ఆయన ప్రశ్న ఏంటంటే, నేను ఆయన పొలములో ఎప్పుడు చేర్చబడుతున్నాను? పొద్దున్నే చేర్చబడుతున్నానా? ఎప్పుడు చేర్చబడుతున్నాను? దినమునకు 1 దినారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలకి పనివారిని పంపేను. ఓకే, మనం ఎంతమంది ఆ పొద్దున్నే వెళ్ళగలిగి ఉంటున్నాము? 3వ వచనం. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి, చాలా ప్రాముఖ్యమైన మాటలండి ఇది. 9 గంటలకు 15:25 మార్కు. ఆయన సిలువలో వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. హల్లెలూయా. ఎందుకండి ఆయన 9 గంటలకు సిలువలో వేయబడాలి? ఎందుకు 9 గంటలకి? నేను నిర్మల ఆలూరుకు పోయినాం. వాళ్ళు వచ్చేదే 10 గంటలకి, 9 పైననే వాళ్ళు వచ్చేది. ఎప్పుడొస్తారట? 9 పైనే. ఎవరు? సంత వీధుల్లో ఊరికనే నిలిచి ఉన్నవారట వారు. వారి కొరకు చదువుతాం. 20 మత్తయి రాసిన సువార్త 23వ వచనం 2వ భాగం.
హల్లెలూయా. 9 గంటలకు ఆయన సిలువలో 9 గంటలకు ఊరికేనే, ఏ పని ఉంటే పర్వాలే, ఊరికేనే. దానికి వేరే మాట ఉంది. ఈ తరము వారు ఎలాంటి వారంటే ఆడింది ఆట, కెమోన్ పిల్ల చేస్తాడు ఏ విధంగా, ఆడిందే ఆట, పాడిందే పాట. ఒకడు ఆడుతూ ఉంటాడు, ఒకడు పాడుతూ ఉంటాడు, ఒకడు ఆడుతూ ఉంటాడు. వారి కొరకు ఎప్పటి నుంచి మొదలంట, ఇది 9 గంటల నుంచి మొదలు. ఆ 9 గంటల వారి కొరకు 9 గంటలకైనా సిలువ వేయబడ్డాడు. హల్లెలూయా. 4వ వచనం, వీరును నా ద్రాక్ష తోటలకి వెల్లుడి, మిమ్మును ఏమి న్యాయమో. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మీకు ఏది న్యాయమో అది మీకు ఇస్తునని వారితో చెప్పగా వారును వెళ్ళేది. ఎటువంటి బేరము ఆడలేదు. ఓకే, వెళ్ళారు, మంచిది. 5వ వచనం, దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేశాడు. హల్లెలూయా. మార్కు 15:33. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఆ దేశమంతా చీకటి కమ్మెను. ఎందుకండి ఆ దేశమంతా చీకటి కమ్మెను? ఏంటి ఆ దేశమంతా చీకటి కమ్మడానికి కారణం ఏంటి? మార్కు రాసిన మత్తయి రాసిన సువార్త 4:16. ఇది పోయిన వారం మనం చదవలేదు. మార్కు రాసిన సువార్త 4:16. యోహాను చెరపట్టబడిన యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అనే దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. మత్తయి 4:16. మీకా 7:8. ఎక్కడది? బా అంత ఉందా దాంట్లో? చీకటిలో కూర్చుండిన ప్రజలను గొప్ప వెలుగు చూచారు. ఎక్కడండి? చీకటిలో కూర్చున్న వారి కొరకు ఆ చీకటంతా ఆ దేశము కమ్ముకునింది. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోని కూర్చుండిన వారికి వెలుగు ఉదయించేను. వారికి వెలుగు ఉదయించేను. దేశమంతా చీకటి కమ్ముకునేను. ఆ భారమంతా ఆయన మీద మోపబడేను. హల్లెలూయా. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? 12 నుంచి 3 దాకా. ఈయన ఎప్పుడు వెళ్ళాడు వారిని పిలవడానికి? 12 నుంచి 3 వరకు వెళ్ళాడు. ఈ మాటలు మనము చదువుతున్నప్పుడు ఈ 9 గంటల ఉదయమున 9 గంటలక 12 నుంచి 3 గంటల వరకు ఏ సమయమున నేను ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నేను ఇవ్వగలుగుతుంటున్నాను అనేది మనం తెలుసుకోవాలి. ఆ చీకట్లో ఉంటున్న మన జీవితానికి వెలుగు ప్రకాశించబడిందా లేదా? హల్లెలూయా. మనం ఫస్ట్ మెసేజ్లో మనం ఏం ధ్యానించాం? మీ కృప. మళ్ళీ ఆ ఉత్తమమైన యొక్క కృపలో మనము జీవిస్తూ ఉదయం లేదు, 9 గంటలకు లేదు, 12కు లేదు, 3కు లేదంటే ఇది ఎంత మాత్రము న్యాయం? ఆయన అంటున్నాడు, మీకు న్యాయము ఏదో అది మీకు ఖచ్చితంగా నేను ఇస్తా. కానీ మన న్యాయం ఏంటి? హల్లెలూయా. మీకా 7:8. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను క్రింద పడినను తిరిగి లేతును. ఎలా అండి? ఎలా? నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. ఆమేన్. హల్లెలూయా. ఆయన పొలములో, ఆయన ద్రాక్ష తోటలో పిలువబడిన వారికి ఆ నిశ్చయత, ఆ నిబ్బరము ఏంటంటే, నేను పడినను ఎందుకు నేను ఉండేది నేను జీవిస్తున్నది ఎక్కడ సంత వీధులలో కాదు కదా.
ఏమండి, సంత వీధుల్లో అయితే కాదు కదా, పడిపోతే అలాగనే దిక్కులేనిలాగా మనం ఉండడానికి. కొన్నిసార్లు మేము గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నప్పుడు కొన్ని శవాలు వస్తాయి. ఏమో దీనికి దిక్కులేని శవం అంటారు దాన్ని, అన్నోన్ బాడీ. ఇది రాబిన్కి వీళ్ళకి బాగా తెలుస్తుంది ఇది. ఓకే, ఆ రన్ ఓవర్ కేసెస్ అది ఇదంతా అన్నోన్ బాడీస్, దే కెనాట్ ట్రేస్ ఇట్ అవుట్. అట్లా మనం అన్నోన్ బాడీస్ అయితే కాదు కదా. నేను పడినను తిరిగి లేస్తాను, ఎందుకంటే నా చీకటిలో ఆ యొక్క వెలుగు ఉదయింపచేస్తున్నాడు. ఆ పిలుపుకు ఆ 12 నుంచి 3 గంటల వరకు నేను లోబడి ఉన్నానా లేదా అనేది ప్రశ్న. 6వ వచనం, తిరిగి దాదాపు 5 గంటలకు, అంటే 6 గంటలకు ముందు, 6 గంటలకు 1 గంట ముందు 5 గంటలు, ఆ సమయంలో హరిమత్తె యోసేపు తెగించినవాడు. హల్లెలూయా. ఏం చేశారు? ఎక్కడండి? ఈ వర్షానికి తెగించలేకపోయారైతే ఇంక ఏంది? నేను ఇప్పుడే రాబిన్కి ఫోన్ చేసినాను, కావాలండి చూడండి. రాలేదా? సెల్ ఇంట్లో పెట్టినారేమో, లేకపోతే సైలెంట్లో ఉందేమో. రాబిన్ అట్లా కాదు, తెగించేవాడు. ఏమి ఫోన్ చేశాను, సరేలే నాకు ఇక్కడ టైం అయిపోయింది, లోపలికి వచ్చేసా. చూస్తే వచ్చేసాడు, తెగించాడు. ఎందుకంటే వాళ్ళ ఇంటి నుంచి బయటికి రావాలంటే కొంచెం కష్టం. రోడ్డు లేదు, కొంచెం బురద అది ఇది ఉంటుంది, వర్షం నిన్న రాత్రి ఈ రోజంతా ఉంటుంది. ఆలోచిస్తున్నాను నేను, ఎట్లా వస్తాడు, ఎవరినైనా పంపిద్దామా? ఎనీవే, ఎక్కడ మిగతా వాళ్ళు ఎక్కడ తెగించలేకపోతున్నారే ఈ కొంచెం వర్షానికి? అవునా కాదా? ఇదే పరిస్థితి నాకు బాగలేకపోతే నేను నిర్మల డాక్టర్ దగ్గర తీసుకుపోతుందా పోదా? వర్షం వస్తుంది ఆగినలే అంటుందా? రేపు పోదాంలే అంటామా? ఏమండి, పోని మనం ఎక్కడైనా ఊరికి వెళ్ళాలి, క్యాన్సిల్ చేసుకొని రేపు పోదామంటామా? ఇప్పుడు ఒక వచ్చినాడు విన్సెంట్, ఆ మోదస్ వస్తున్నాడని విన్సెంట్ వచ్చాడు బయట, ఇంతనే మాట్లాడుతూ అంటే, అబ్బా అన్న రాలేదా, నెక్స్ట్ సండేనా? నేను భోజనం అంతా రెడీ చేసేసినా అంటాను. ఏం చేద్దాం? అది క్యాన్సిల్ కావచ్చేమో, కానీ డాక్టర్ దగ్గరకు పోకుండా క్యాన్సిల్ చేసుకుంటావా? నువ్వు డ్యూటీకి పోకుండా క్యాన్సిల్ చేసుకుంటావు డానీ, నాకు వర్షం వస్తుంది ఏమమ్లా? నో ఛాన్స్, పోవాల్సిందే. మళ్ళీ ఎందుకు మందిరానికి క్యాన్సిల్ అవుతుంది? ఆడిందే కమోన్, ఆడిందే ఆట, పాడిందే పాట. నువ్వు ఆడుతూ ఉంటావు, నేను పాడుతూ ఉంటా. కానీ ఒక్కరోజు లెక్క చెప్పాల్సిన సమయం వస్తుంది కదా, అప్పుడు మొదటివాడు కడపటివాడు, అది లెక్క. కడపటివాడు మొదటివాడే అయిపోయి తలుపు వేయబడితే అప్పుడు లెక్క. దానికే దీర్ఘశాంతముతో ఆయన మెల్లైన స్వరము మనకు వినిపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. మత్తయి 26వ వచనం, తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూసి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు, ఎవడును మమ్మల్ని కూలికి పెట్టుకొనలేదనేది. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడని. హల్లెలూయా. అమ్మా మమత, ఆ ఇద్దరు ఎక్కడ? నాకు చెప్పకూడదు, మీరు పిలిస్తేనే ఉండాల. ఓకే, వచ్చే వారం పిలిచండి, మరలా ఫంక్షన్కి పిలిచండి,
ఒక ఆయమ భాగ్యం అనేసి ఈ భాగ్యమ కాదు, మళ్ళీ నీ కోపం వచ్చింది మళ్ళా. ఏమి డోన్ ముక్కల భాగ్యమ్మ, ఏమా భాగ్యమ్మ పిలిచినావంటే ఏమని తెలుసా నాకు, పోరాజన్న ఎంతసేపు ఎత్తుకోవాలా, చాలా కింద వేసేస్తాను ఇంక వాళ్ళని అనే. దీని అర్థం ఏమి ఏంటి, సంఖలో ఎత్తుకునేదంట, పిలిచి 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 చాలా అయిపోయి వదిలిపెట్టేసిందంట వారిని. వద్దమ్మా ఎత్తుకో, పిల్లలు కదా ఎత్తుకోవాల్సిందే, పడేస్తే ఎట్లా పోరాజన్న ఎన్నిసార్లు చెప్పి 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 ఆయమ్మ లాస్ట్కి ఆమెను ఎవరూ ఎత్తుకోలే. ఆమెని ఎవరు, తన కొడుకులు భర్త ఎవరూ ఎత్తుకోలేకపోయారు. సొంత కొడుకులే రాళ్ళతో కొట్టారు, చనిపోయింది. నిజం. హల్లెలూయా. సాయంకాలం అయినప్పుడు అంటే సమాధి చేయబడినప్పుడు, హల్లెలూయా, ఎవరెవరు వచ్చారంట, మత్తయి 27:57. యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగగా పిలాతు దాన్ని అతనికి అప్పగింప ఆజ్ఞాపించాడు. 54 చదువు నిర్మల. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపము జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకున్నాడు. 55. యేసుకు ఉపచారము చేయుచు గలిలే నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, యాకోబు, యేసే అను వారి తల్లి అయిన మరియయు, జబదయి కుమారుల తల్లియు ఉండిరి. ఎప్పుడండి ఇవందరూ? 5 గంటల కాదు, 6 గంటలప్పుడు. 6 గంటలకు మార్ning is over. From morning 6 o'clock to evening 6 o'clock, morning is completed. ఓకే, కంప్లీషన్. ఆ పిలుపు కూడా చాలామంది లోబడ్డారు. ఆయన సమాధి చేయబడిన సమయంలో కూడా చాలామంది లోబడి ఉన్నారు. ఉదయాన్న 9 గంటలకి, 12 గంటలకు, 3 గంటలకు, 5 గంటలకు, 6 గంటలకు, ఈ రోజుటి కూడా ఆయన స్వార్థ అనేది మనల్ని పిలుస్తూనే ఉన్నది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నేను నాకు నీ విశ్రాంతి ఎందుకు అని చాలామంది ఉంటున్నారు. ఓకే, కాబట్టి ఈ కథకంతా ఇప్పుడు మనం చదువుకున్నవంతా ఏందో తెలుసా? ఇవన్నీ ఊరికి అక్కడక్కడక్కడక్కడ ఉదయం 9 గంటలకు, పొద్దున్నే 9 గంటలకు, 12 గంటలకు, 3 గంటలకు, 5 గంటలకు, 6 గంటలకు అని చెప్తూ ఒక కథ చెప్తూ శిష్యులకు ఏమని చెప్తున్నాడు తెలుసా? 18, 19. మత్తయి రాసిన సువార్త 20, 18, 19. ఇదిగో ఎక్కడికి వెళ్ళుచున్నాను? యెరూషలేము సమాధానపు ఇంటికి నేను వెళ్ళుతున్నాను. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అపహరించుటకును, కొరడాలతో కొట్టుటకును, శిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. ఎవరికి? అన్యజనులకి ఆయనని అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచెను. హల్లెలూయా. చెప్పిన కథకు సారాంశము 18, 19. హల్లెలూయా. ఇవన్నీ మనం పోయిన వారం ధ్యానించలేదు. ఏంటండి సారాంశం? పొద్దున్నే 9 గంటలకు, 12 నుంచి 3, ఇవన్నీ ఏంటో తెలుసా? ఆయన అప్పగించబడబోతుంటున్నాడు, సమాధి చేయబడబోతుంటున్నాడు, తిరిగి 3వ రోజు లేయబోతుంటున్నాడు. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి, అయ్యా బాబు, నన్ను తిరిగి 3వ రోజు పైకి లేపడం నీ బాధ్యత. తర్వాత ఏమి చేయి, నేను ఎవరెవరికి ఏ మాట చెప్పునా నేను పిలిచానో వారికి 1 దినారము ఇచ్చేయి అన్నప్పుడు
కడపటి వానికి 1 దినారం ఇచ్చాడు, పొద్దున్నే వచ్చిన వానికి కూడా 1 దినారం ఇచ్చాడు. కానీ ఏమైంది? పొద్దున్నే వచ్చినవాడు ఏం చేశాడు? వ్యతిరేకం, సనుగుకున్నాడట. కృపను ఎలా పంచగలుగుతాడు? 2 కృప నీకు ఎలా ఇవ్వగలుగుతాడు? అది వరాలైతే, అది ఫలాలైతే ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1 వచ్చు. ఈ కృపను నీకు 2 కృప ఇస్తానంటే అది బాగుందా? లేదు, 1 దినారమే ఇవ్వాలి. హల్లెలూయా. అది ఎవరికైనా సరే, మొదటి వానికి 1 కృపనే, రెండో వానికి 1 కృపనే. కానీ వాళ్ళకి అర్థం కాలేదు ఆ కృప అంటే ఏంటో. ఈ రోజుకి కూడా కృప అంటే చాలామందికి అర్థం కావడం లేదు. దే ఆర్ టేకింగ్ గాడ్స్ గ్రేస్ గ్రాంటెడ్ ఆల్ ద టైమ్. నో, యూ కెనాట్ టేక్ గాడ్స్ గ్రేస్ గ్రాంటెడ్ ఆల్ ద టైమ్. One day you have to face it. And the last will become first and first will become last. Hallelujah. ఈ ప్రకారం అంటే ఏ ప్రకారం? అది ఈ ప్రకారమే. ఏ ప్రకారము? మొత్తం 20:15. నాకు ఇష్టం వచ్చినట్లు నా సొంత సొమ్ముతో. ఇది న్యాయము కాదా? ఆ ప్రకారమే. ఏ ప్రకారము? ఈ ప్రకారం. ఆయన సొమ్ము, ఆయన ఇష్టం. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి, న్యాయము, మంచితనం. న్యాయం ఏంటి? నా సొమ్ము నేను ఇవ్వడం న్యాయం. నేను మంచివాడుగా ఉండడము మంచివాడే. కానీ న్యాయానికి ఆయన జరుగుతున్నది ఏంది? న్యాయం ఏంటి అనేది 2వ వచనం. ఒడబడి ఒప్పందము చేసుకున్నాడు. ఇది న్యాయం. అన్యాయం కాదు కదా. పొద్దున్నే వచ్చేవానితో ఏమన్నాడు? నువ్వు పనికి వచ్చిన వానితో ఏమన్నాడు? అయ్యా నీకు 1 దినారం ఇస్తున్నాడు. ఇది న్యాయం. ఆయన మంచితనం ఏంటి? ఆయన మంచితనం? అందరికీ సమానంగా చూడడం ఆయన మంచితనం. కానీ ఆయన మంచితనకు వ్యతిరేకత ఏమి జరిగింది? 11, 12, 15. పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనగుతాడు. అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే? నీవు నా యొద్ద 1 దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. నీకు ఇచ్చినట్టే కడపటి వచ్చిన వీరికి ఇచ్చుటకును నాకు ఇష్టమై ఉన్నది. నాకు ఇష్టం. ఇది వ్యతిరేకత. ఆయన దగ్గర అంత మాటలు మాట్లాడరాదు. కొమ్మరి యొద్ద మట్టి ఎదురు చెప్పనా? చెప్తుందా? తన ఇష్టం. ఆయన మనిషి కాదు కదా, మనుష్య కుమారుడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి ప్రారంభమైందండి వ్యతిరేకత? ఆయన మంచివాడా చెడ్డోడా? న్యాయమా అన్యాయమా? న్యాయస్తుడే. మంచోడా చెడ్డోడా? మంచోడే. ఎందుకు మంచోడు? ఉదయాన్న 10 కాడనే వచ్చాడు, 9 గంటలకు వచ్చాడు, 12కు వచ్చాడు, 3కు వచ్చాడు, 5, 6. ఎంత మంచివాడు. హల్లెలూయా. మరి ఈ వ్యతిరేకత ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి దీని ప్రారంభము? ఆర్ యు విత్ మీ చర్చ్? దీని వ్యతిరేకత అనే మాటకు ప్రారంభం ఎక్కడి నుండి వచ్చింది? ఇది మన ధ్యానమై ఉంటున్నది. ఎజెకియెలు రాసిన గ్రంథం 28, 14, 15, 16.
దీని వ్యతిరేకత ఎక్కడి నుంచి ప్రారంభమైంది? అభిషేకము నొందిన కెరూబువై అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. ఉమ్, దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి. ఉమ్, కాల్చున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. ఉమ్. నీవు నియమింపబడిన దినము మొదలు నీవు నియమించబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడే పాపము నీ యొద్ద కనపడే వరకు నీ యందు కనబడే వరకు ఉమ్, ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతులుగా ఉంటివి. ఉమ్. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత ఉమ్, లోపల నీవు అన్యాయము పెంచుకొని హల్లెలూయా. ఎక్కడ వచ్చిందండి అన్యాయము? లోపల అన్యాయము పెంచుకున్నాడు. కానీ ఈయన న్యాయానికి వ్యతిరేకత అన్యాయం. అవునండి. ఎక్కడ ప్రారంభించబడింది? ప్రధాన కెరూబు, ప్రధాన దూత. ఎక్కడ ఉన్నాడు వాడు? దేవుని ప్రతిష్ఠించబడిన పర్వతం మీద కాలుచున్న రాళ్ల మధ్యలో సంచరించేవాడట. అలాంటి వానికి లోపల ఏమి పెంచుకున్నాడు? అన్యాయము పెంచుకున్నాడు. ఈయన న్యాయము చేస్తున్నవాడు, కానీ వాడు అన్యాయస్తుడు. ఏమి వాడిని అన్యాయం ఏంటి? లోపల అన్యాయం ఏంటి? దానికి కారణం ఏంటి? యెషయా 14, 12, 13, 14, 15. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదని దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభా పర్వతం మీద కూర్చుందును. మేఘమండలం మీదకి ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చాలండి. ఎంత గర్వము! ఏంటి దేవుడినికి ఏంటి? ఆయన ఇచ్చిన కృప ఏంటి? ఆయన ప్రతిష్ఠ పర్వతం మీద సంచరించడానికి, కాలుచున్న రాళ్ళ మధ్యలో నువ్వు నివసించడానికి, నువ్వు ప్రధాన దూతగా ఉండడానికి నీకు ఇస్తే నువ్వు ఎలా ఉండాలి? న్యాయంగా ఉండాలి. అన్యాయం ఏంటి? నేను నాకు ఇచ్చిన కృపకు ఆయన కన్నా మించి ఉండాలి. అక్కడ అన్యాయము మొదలైంది. కాబట్టి కడపటివాడు మొదటివాడయ్యాడు, మొదటివాడు కడపటివాడైపోయాడు. ఇంతకు మన ధ్యానానికి మన మధ్యలో మాటకు ఏంటండి? మొదటివాడు ఎవడు? కడపటివాడు ఎవడు? ఏమ్మా? కడపటివాడు మొదటివాడయ్యాడట, మొదటివాడు కడపటివాడు. నిర్మల ఏమన్నావు? కడపటివాడు మంచిది. అది వచ్చే వారం ధ్యానిద్దాం. ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటో తెలుసా? న్యాయము, అన్యాయం. మొదటివాడు ఎవడు? కడపటివాడు ఎవడు? కడపటివాడు ఎలా మొదటివాడయ్యాడు? మొదటివాడు ఎలా కడపటివాడాడు? ఈ మొదటివాడు, బాగా వినండి, మొదటివాడు కడపటివాడు కావడానికి, కడపటివాడు మొదటివాడు కావడానికి మధ్యలో ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. అది వచ్చే వారం. కానీ ఈరోజు మొదటివాడు ఎవడు? కడపటివాడు ఎవడు? అర్థమైందా? మత్తయి రాసిన సువార్త, లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. ఇద్దరు కుమారులుండిరి. ఒకడు తిరుగుబాటు చేసేవాడు. ఏమి? అవసరము, ఆశ, అవసరము కలిగిన కుమారుడు ఒకడు. ఏం చేశాడు? 12వ వచనం. వారిలో చిన్నవాడు అంటే వీడు ఎవడు? కడపటివాడా, మొదటివాడా? కడపటివాడు. వాడిలో ఒకడు తండ్రి
ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని బాగా చదవాలి. తండ్రి తండ్రి ఆస్తిలో నాకు, అండర్లైన్, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని ఏ, తన తండ్రిని అడగగా అతడు వారికి ఎవరండి వారు? వారు అంటే ఒకరా ఇద్దరా? ఇట్ ఈస్ నాట్ ఐ, ఇట్ ఈస్ దెమ్. ఇట్ ఈస్ నాట్ హీ, ఇట్ ఈస్ దెమ్. అంటే అంటే ఆ బుద్ధి కలిగిన వారు కొందరు ఉన్నారు. హల్లెలూయా. ఇంగ్లీష్లో చూశాను, వేరే ఎడిషన్స్ చూశాను. ఇట్ ఈస్ నాట్ హీ, ఇట్ ఈస్ దెమ్. ఇట్ ఈస్ నాట్ ఫాదర్ గివింగ్ హిమ్, ఇట్ ఈస్ టు దెమ్. హూ ఆర్ దే? ఇట్ మైట్ బి మీ, ఇట్ మైట్ బి యూ. కాదా? అవునా కాదా? వానికి ఇంకొకసారి చూసినారంటే కళ్ళద్దాలు తీసేస్తాను. నేను నన్ను చూడు. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి, మీలాంటి వాళ్ళు ఉన్నారు, తీసుకో 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 ఇచ్చేశాడు. ఏమిచ్చాడు? ఆస్తి ఇచ్చాడు. తన ఆస్తిని పంచిపెట్టాడు. ఏంటండి ఆస్తి? అయ్యా బాబు, ఏంటి ఆస్తి? ఆస్తిని పంచిపెట్టాడంట. ఏంటో ఆస్తి? మత్తయి రాసిన సువార్త 5:45. ఆయన చెడ్డవారి మీదను ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. హల్లెలూయా. సూర్యుడు లేకుండా, వర్షము లేకుండా ఒక చెట్టు కూడా మొలచదు. నీళ్ళు వచ్చి చెట్టు మొలిచినా సూర్యుడు లేకపోతే దానికి వాట్ యు కాల్ దిస్, గ్రీన్నెస్ ఉండడానికి సైంటిఫికల్ టర్మ్ ఒకటి ఉంది ఇంగ్లీష్లో. ఎవరు సైన్స్ స్టూడెంట్స్ ఎవరు లేదా? ఫోటోసింథసిస్. ఓకే, యూ కెనాట్ గెట్ వితౌట్ సన్ అండ్ వితౌట్ వాటర్ ఎవడే కానీ బ్రతకలేడు. కాబట్టి ఇవి రెండే ఎందుకు రాశారని నేను గమనించా. సూర్యుడు లేకుండా ఫోటోసింథసిస్ లేదు, అది లేకపోతే మనకు ఆక్సిజన్ లేదు, ఆక్సిజన్ లేకపోతే నా బ్రతికే లేదు కదా. ఇది ఆయన ఆస్తి. ప్రభువా, నువ్వు ఆస్తిని దెమ్మన్నావు, ఏమి వారికి అన్నావు, ఆ వారికి అన్నప్పుడు నేను కూడా ఉన్నాను, నాకు ఏమి ఇచ్చావు నువ్వు ఆస్తి అని అడిగా. నువ్వు బ్రతుకుతున్నది నేను ఇచ్చిన ఆస్తిలోనే అన్నాడు. ఏంటిది? ఏంటిది? సూర్యుడు, వర్షం. దీనిని ఒక మిక్సీలో వేసి కలిపితే దేవుని కృప. హల్లెలూయా. మళ్ళా కృపని. ఇది ఆస్తి పంచాడైన. మంచిది. లూకా 15:13. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు కొన్ని దినముల తర్వాత రాను కొన్ని దినముల తర్వాత అంటే ఒక దినము, రెండో దినం, మూడో దినం, అట్లా రాను తండ్రి సంతోషమును పోగొట్టుకుంటున్నాడు. తండ్రి సంతోషమును దూరమై కనపడకుండా అయిపోతున్నాడు. దూర దేశానికి వెళ్ళిపోయినాడు. ఎప్పుడు? కొన్ని దినముల తర్వాత. నేను చాలామందికి చెప్పేది ఇది. కొన్ని దినముల తర్వాత పిలుస్తూనే ఉండాలి. కొన్ని దినములకు ఏమైపోతారు? దూర దేశానికి వెళ్ళిపోతున్నారు. ఈ మాటకు వస్తే నేను ఎంత దూరంలో ఉన్నాను. హల్లెలూయా. కొంతమంది
దూరం వెళ్ళిపోతున్నారు. అవునా కాదా అమ్మా? కొన్ని దినాలకు ఏమైపోతున్నారు? వెంటనే దూరం అయ్యారా? వెంటనే అయ్యారా? కాలా. అట్లా అనురాదు. బైబిల్ మాటల్లో వస్తే అట్లా అనురాదంట. ఎప్పుడు కొన్ని దినముల తర్వాత వారు దూర దేశానికి వెళ్ళిపోతున్నారు. 1 కొరింథీ 10:23. త్వరగా. అన్ని విషయములు యందు నాకు స్వాతంత్రము కలదు గాని, ఏమండి, అన్ని విషయములోనూ నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. నో అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలగజేయవు. ఎందుకు కమోన్, ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. హల్లెలూయా. ఎందుకు నీకు క్షేమాభివృద్ధి కలగదు? ఎందుకంటే తండ్రి సంతోషము నుంచి నెమ్మదిగా కొద్ది కాలానికి నువ్వు ఏమైపోయావు? దూరం అయిపోయావు. మొదటి ప్రేమను మర్చిపోయావు. మొదట నాకుంటున్న ఆసక్తి, ఆ ప్రాధాన్యత ఎక్కడుంది ఇప్పుడు? ఇప్పుడు ఏమి వచ్చినాయి? కారణాలు వస్తున్నాయి, అబద్ధాలు. నేను బాగలేను, ఫలానిది కాబట్టి నేను రాకుండా పోతున్నాను. ఆ మొదటి ప్రేమ చల్లారిపోతా ఉంది. వెంటనే చల్లారిపోయిందా? కాదు. కొన్ని దినముల తర్వాత దూరదేశానికి వెళ్ళిపోయాడు. కాబట్టి క్షేమాభివృద్ధి కలగదు. ఏమైంది? 14:15. అదంతయు ఖర్చు చేసిన తర్వాత, దేవుని యొక్క కృప ఖర్చు అయిపోయిన తర్వాత ఎక్కడ చేరాడు? ఆ దేశం ఎలాంటిది? అది దూరదేశం. అక్కడ సమృద్ధి లేని దేశం, అక్కడ దేవుని ప్రేమ లేని దేశం, అక్కడ దేవుని కృప లేని దేశం. హల్లెలూయా. నీ తండ్రిని విడిచి నువ్వు ఎక్కడ చేరావు? ఆ దేశానికి సంబంధించిన వాడి యొద్ద నువ్వు చేరావు. ఇది ఎంత హెచ్చరిక కాదా? హెచ్చరికనా కాదా? నా మాటల్లో, నా విశ్వాసములో నేను ఎక్కడ చేర్చబడి ఉన్నాను? నా యజమానుడు ఎవరు? నా యజమానుడు క్రీస్తు అయితే, ఆయన పునరుద్ధానుడు అయి ఉంటే నా విశ్వాసం ఏంటి? నా అల్ప విశ్వాసం అయితే నేను ఈ దేశానికి చెందిన వాడిని కాదు. నేను ఏ దేశానికి చెందిన వాడిని? కరువు దేశానికి చెందిన వాడిని. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు, మరి వీనికి ఫలము లేదే అంటే నువ్వు ఏ దేశానికి చెందిన వాడివయ్యా? నువ్వు కరువు దేశానికి చెందిన వాడివి. నీకు అభివృద్ధి, క్షేమాభివృద్ధి కలుగుదు నీకు. హల్లెలూయా. ఎంత హెచ్చరికలు! ఎందుకు ఈ హెచ్చరికలు? మనం పాస్ కావాలి. స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారమ్మా? నువ్వు ఎందుకు బెంగళూరుకి పంపించావు నీ కొడుకుని? ఎందుకు పంపించావు? ఆ కాలేజీని చూసి రావడానికి. అవునా? చేరాడా? మరి ఎందుకు చూడాలి కదా? వాడు తృప్తి నొందాలి, వాడికి ఆశ కలగాలి, ఆ ఆతృత రావాలి. నేను చదవాలి, నేను పాస్ కావాలి, నేను ఒక ఉద్యోగస్తుడు కావాలి. వావ్! మరి ఈ యొక్క స్కూల్ని చూసావా? ఈ స్కూల్ మీద నీకు నమ్మకం ఉందా?
ఈ స్కూల్కి చెందిన వాడివా లేకపోతే దూరదేశానికి సంబంధించిన వాడినా నేను? ఇది చాలా హెచ్చరిక కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ కథ సండే స్కూల్ కథ. ఇది తెలుసా మీకు? ఒక తండ్రికి 2 కొడుకులు ఉండేను. పెద్దవాడు ఇట్లా, చిన్నవాడు ఇట్లా అని చిన్నప్పుడు సండే స్కూల్లో చెప్పుకున్న మాటలు ఇవి. కానీ అది కాదు, పెద్దవాళ్ళకి కాదు, విశ్వాసులకు కావలసిన మాటలు ఇవి. ఎవరికి ఆ దేశంలో ఒకరి చెంత చేరేను అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దిగిజారిపోయేను, ఆత్మీయ స్థితిని కోల్పోయేను, తండ్రి సంతోషమును ఎడబాయేను. హల్లెలూయా. యు ఆర్ సమ్వన్. దానికి ఇంకొక పేరు చెప్పాలంటే ఏంటో తెలుసా? ఇట్స్ అన్ అన్నోన్ బాడీ. తలలేని దేహం అది, శిరస్సు లేని దేహం అది. 16వ వచనం. వాడు పందులు తిన్న పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిను గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. ఎవడును వానికి ఏమీయూ. దీన్ని ఏమంటారో తెలుసా? కాన్సిక్వెన్సెస్. రీపింగ్ ద కాన్సిక్వెన్సెస్. ఏం తింటున్నాడు? పందెల పొట్టు తినడానికి మనకి ఇది కలిగినా కూడా ఆశపడ్డాడు. అదైనా తిందామని ఆశపడ్డాడు, కానీ ఎవడనో వానికి. నేను ఇంతకుముందే ఫస్ట్ మెసేజ్లో కూడా చెప్పా, నాకు ఎవడు ఏమి ఇవ్వలేకుండా పోయినారా అండి? పూటకి నాకు అన్నం దొరికేది. పందెల పొట్టు కాదు, నిజం. పూటకి. ఏమయ్యా రాజా, ఏం చేస్తున్నావు? ఏం లేదన్నా, వంట అయిందా? పిల్లలు వస్తే టైం అయింది, ఇప్పుడు గ్యాస్ అయిపోయిందన్నా. అవునా? ఇంకా గంటనే ఉందాయా? ఎట్రా బడ్డీలో కూర్చో. నేను మర్చిపోనండి మురళిని. ఆయన చేసిన మంచి పనులు నేను ఎప్పుడు మర్చిపోను. అట్లా పోయినాడు, పేరు రాయిపించినాడు. నా ఫోన్ నెంబర్ ఎప్పుడుతో తెలుసా? 25 సంవత్సరాలది నా ఫోన్ నెంబర్. ఎవరిది తెలుసా? మురళిది, నాది, మనోహర్ది, రామచంద్ర, అది అంత సీక్వెన్స్. ఇది ప్రకాష్ రెడ్డిది, అంతా ఒకే సీరియల్ మాది. దాంట్లో ఫస్ట్ రాజా నువ్వు ఏది ఎన్నుకుంటావో ఎన్నుకున్నారు. నాకు ఈ నెంబరే కావాలన్నాను. ఎందుకు ఈ నెంబర్ తీసుకున్నాను? లాస్ట్ 38998983 వస్తుంది. ఇట్లా తీసినా కూడా అదే నెంబర్ వస్తుంది. నాకు ఈ నెంబర్ కావాలంటే తీసుకున్నారు. మిగతాదన్నీ పైన కింద వాళ్ళు తీసుకున్నారు. ఆ నెంబర్ పైన నాకు గ్యాస్ ఇప్పించినాడు. నేను పందెల పొట్టు తినలేదే. హల్లెలూయా. వాడు పందెల పొట్టు తిన్నా కూడా ఎవరు రాలేదు. ఈజ్ రీపింగ్ ద కాన్సిక్వెన్సెస్. ఓకే, మెలకువ వచ్చింది వానికి. ఏమొచ్చింది? మెలకువ వచ్చింది. దిద్దుబాటు చేసుకునే ఒక అవకాశం వాని మనసులో కలిగింది. 17, 18, 19. అయితే బుద్ధి వచ్చినప్పుడు, గ్రహించుకున్నప్పుడు, నిన్ను నువ్వు పరీక్షించుకున్నప్పుడు, నిన్ను నువ్వు సరి చేసుకోవాలనుకున్నప్పుడు, ఐ రిపీట్ అగైన్, వానికి బుద్ధి వచ్చినప్పుడు, నిన్ను నువ్వు ఏంటో గమనించుకున్నప్పుడు, నిన్ను నువ్వు సరి చేసుకున్నప్పుడు, నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించినప్పుడు నీ తండ్రి గుర్తొస్తాడే కానీ లేకపోతే రాడు. గనక రాడు. నువ్వు ఎంతసేపు నిన్ను కాకుండా వేరే వాళ్ళని ఆలోచిస్తే నువ్వు దూరదేశంలో ఉన్నవాడివే. ఐ రిపీట్ అగైన్, యాజ్ లాంగ్ యాజ్ యూ keep thinking about others, you are in the other place. వానికి బుద్ధి వచ్చినప్పుడు, చదవండి ఇప్పుడు 17, 18. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. చాలండి.
హల్లెలూయా. ఎప్పుడొచ్చింది? బుద్ధి వచ్చినప్పుడు, తన్ను తాను గ్రహించుకున్నప్పుడు. ఎవరు గుర్తొచ్చారు? తండ్రి గుర్తొచ్చాడు. తన గురించి తను ఆశపడినప్పుడు తండ్రి దూరమైనాడు. తన స్థితిని గమనించుకున్నప్పుడు తండ్రి గుర్తొస్తున్నాడు. హల్లెలూయా. నేను ఎంత దూరంలో ఉన్నాను, నా విశ్వాసం ఎంత దూరంలో ఉంది. నా తండ్రి ఇంటిలో ఉంటున్న ఆ యొక్క సంతోషము, ఆ సమాధానము, ఆదరణ, విశ్వాసము, అది నా తండ్రి ఇంటిదా, వేరే దేశస్థుడిదా? హల్లెలూయా. ఏ దేశస్థుడిలో నేను జీవిస్తున్నా? ఐ రిపీట్ అగైన్. మన విశ్వాసంలో కోల్పోతే, మన విశ్వాసంలో ఎదగాలి. ఎదిగితే తండ్రి దగ్గర పోషించబడుతున్న వాళ్ళం. ఆ విశ్వాసంలో, ఆత్మీయ జీవితంలో నేను గమనించుకోకుండా ఉన్నంత వరకు నేను దూరదేశంలో ఉన్నవాడినే. కొద్ది దినముల తర్వాత వానికి బుద్ధి వచ్చింది. ప్రతి ఒక్కరికి ఏమి రావాలి? బుద్ధి రావాలి. ఏమని రావాలి బుద్ధి? ఇక్కడ సమృద్ధి లేదు. సమృద్ధి ఎక్కడుంది? నా తండ్రి ఇంట్లో సమృద్ధి ఉంది. ఆ సమృద్ధిలో అన్నీ సమకూర్చబడి ఉన్నది. అది ఏదైనా సరే, ఆ సమృద్ధి కలిగిన వాడు సృష్టికర్త. ఈజ్ క్రియేటర్. హల్లెలూయా. ఆస్తి పంచాడే, వానికి కావలసిన ఆస్తి అంతా ఇచ్చేసాడు. ఇది అండర్లైన్ చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా ఇప్పుడు ఎక్కడున్నాం? ఆస్తిలోనే ఉన్నామా లేదా? ఆస్తిలోనే ఉన్నాం. వాడు ఉన్నాడు, కానీ సమృద్ధి లేదు వానికి. ఆ సమృద్ధి జ్ఞాపకం రావడానికి వానికి తండ్రి గుర్తొచ్చాడు. ఏం చేశాడు? 20 వచనం. మారు మనసు కలిగింది వానికి. ఒకటి చెప్తున్నాను చూడండి, అందరికీ మంచి మనసు ఉంటుందేమో, కానీ మంచి మనసు ఉంటే మాత్రం పరలోకానికి పోడు, కానీ మారు మనసు ఉంటే కానీ తప్పదు. నాకు చాలామంది ఫోన్ చేసి, రాజా ఆయన మంచివాడు, రాజా నువ్వు మంచివాడైతే నాకే. మంచివాడు కాదు దేవునికి కావాల్సింది, మారు మనసు కావాలి. మంచి మనసు కలిగిన వాడు కాదు ఆయనకి. అందరూ మంచి మనసు కలిగిన వాళ్ళే, కానీ మారు మనసు తక్కువ. చదవండి 20, త్వరగా ముగించేస్తాను. వాడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడు, చూడండి, అండర్లైన్ దిస్ వర్డ్. వాడు దూర దేశానికి పోయాడా? ఇప్పుడు ఎప్పుడైతే తన్ను తాను గమనించుకున్నాడో, వాడు దూరంగా ఉన్నప్పుడు కూడా తండ్రి కన్నులకు కనపడతాడు. తన్ను తాను గమనించుకున్నప్పుడు తండ్రి నుంచి ఎడబాయాడు. ఈ సెపరేటెడ్. హల్లెలూయా. ఎప్పుడైతే తన్ను తాను గమనించుకుంటున్నాడో, నేనంటే ఏమని తెలుసుకుంటాడో, తండ్రి కన్ను దృష్టిలో కనపడతాడు. హల్లెలూయా. దూరదేశం అంటే ఏంటో తెలుసా? తన్ను తాను గమనించుకోకపోవడం, తన స్వేచ్ఛలో జీవించడం, తన స్వబుద్ధిలో ఉండడం దూరదేశం. ఎప్పుడైతే తన్ను తాను గమనించుకుని నా తండ్రి ఇంట్లో సమృద్ధి ఉందన్నాడో, తండ్రి కన్ను దృష్టిలో కనబడుతున్నాడు. ఆమేన్. చూచి కనికరపడి అవసరమా అంటున్నా. అది తండ్రి ప్రేమ. ఎందుకు తన్ను తాను గమనించుకుంటున్నాడు. తనకు బుద్ధి వస్తూ ఉంది. హల్లెలూయా. ఈ యవనస్తులకు నేను చెప్పేది అదే. నో యువర్ సెల్ఫ్, వాట్ ఆర్ యు డూయింగ్. నేను ముందు ఏంటి, నేను ముందు ఎలాంటి వాడిని, నేను
ఈ యొక్క సాపలు ఈ యొక్క పొరకను పట్టుకుని ఇది చేసిన తర్వాత నా జీవితం ఏమైంది? నో యువర్ సెల్ఫ్. ఓకే, నేను ఎంత దూరంలో ఉన్నాను దేవునికి. నిన్ను నువ్వు ఎప్పుడైతే గమనించుకుంటావో, నా తండ్రి ఇంట్లో సమృద్ధి అనేది ఉంటావో, తండ్రి కన్న దృష్టిలో నేను ఉంటావు. లేదా చర్చ్ సే ఆమేన్. వాని మీద జాలిపడి పరిగెత్తి వాణ్ణి హద్దుకొని వానికి ముద్దు పెట్టి, వాహ్ వాట్ ఎ లవ్ దిస్ ఇస్. ఏరా వస్తువా మళ్ళా కడుపు కాలిందా అని మనం అంటాం. ఆయన అదన్లే, ఆయన కడుపులో ఉండేదంతా ఆయనకి ఇస్తున్నాడు అడగక ముందే. 21 అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన కాదు ఏమన్నా అన్నాడా? సర్లేరా ఏమన్నా అన్నాడా? ఇంత మాట్లాడినాడు 21లో, ఏమన్నా ఒక్క మాట అన్నాడా? ఈ డజన్ నీడ్ ఆయన యుద్ధకు రావడం ఆయనకు కావాలి. వచ్చిన తర్వాత నేను పలానా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది నీ బాధ్యత, నువ్వు చెప్పాలి అంతవరకే. కానీ ఈ డజన్ నీడ్ యువర్ అపాలజీస్. హల్లెలూయా. తిరిగి ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి, వస్త్రము, రక్షణ వస్త్రము, చేతికి ఉంగరము, వీనికి కట్టి, కుమారుడనే అధికారము, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగి. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు కుమారుడే గాని నా దాసులలో ఒకడువి నువ్వు కాదు. హల్లెలూయా. ఏమండి, ఇవన్నీ ఆస్తి అంతా పోయింది కదా, ఏం తెచ్చాడు మళ్ళీ? ఎందుకు ఇవన్నీ? ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఇక్కడ వాడు ఆస్తి అంతా తీసుకుపోయాడా? మళ్ళీ వచ్చిన తర్వాత వానికి వస్త్రము, ఉంగరాలు, చెప్పులు అవసరమా? అంటే దీని అర్థం ఏంటో తెలుసా? యూ డూ నథింగ్ అండ్ రిసీవింగ్ ఎవ్రీథింగ్, దట్ ఈస్ కాల్డ్ గ్రేస్. నువ్వు ఏమి చేయకనే అన్నీ పొందుకుంటున్నావు, దానిని ఏమంటారు తెలుసా? కృప. ఇది కృప. తండ్రి ఆస్తిని అనుభవించి దాంట్లో పాడైపోయి మళ్ళా తండ్రి ఎప్పుడు గుర్తొచ్చాడో వచ్చినప్పుడు తండ్రి తిరిగి అన్నీ ఇవ్వడమే కృప. ఏమిచ్చాడో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8-9. ఇంకా 2 మాటలు చెప్పి ముగిస్తానండి. దీని ఇంకా వివరణ వచ్చే వారం. మీరు విశ్వాసం ఏంటి? వాని విశ్వాసం ఏంటి? నీ విశ్వాసం ఏంటి? ఐ రిపీట్ అగైన్. వాని విశ్వాసం ఏంటో తెలుసా? నా తండ్రి ఇంట్లో సమృద్ధి ఉందనేది విశ్వాసం. నేను దూరదేశునిగా ఉండానని గమనించుకోవడము విశ్వాసం. ఇప్పుడు నేను తండ్రి ఇంటికి నేను వెళుతున్నాను, ఆయన దగ్గర సమృద్ధి, అభివృద్ధి ఉంది అనేది విశ్వాసం. గాట్ ఇట్? మీ విశ్వాసమును ద్వారా ఇది కృప. ఏంటో తెలుసా? నీకు వస్త్రాలు ధరించి ఉంగరము పెట్టి చెప్పులు తొడిగించేది కృప. కృప ద్వారా కాదు కదా, ఇది దేవుని వరమే. అది క్రియల వలన నేను ఏదో చేసి ఉంగరము, వస్త్రము, చెప్పులు నేను ధరించుకున్నాను, నేను ఏమిది ఆన్లైన్లో పెట్టుకున్నాను. కేవలం తండ్రిని నువ్వు జ్ఞాపకం చేసుకొని దూరదేశం నుంచి నా దగ్గరికి వచ్చినావు. నువ్వు దేనికి యోగ్యుడివి కాదు. వచ్చినావు గనక నా కృప ఏంటో తెలుసా? తీసుకో ఇవి. దట్ ఈస్ గాడ్స్ గ్రేస్. యూ డూ నథింగ్ అండ్ రిసీవింగ్ ఎవ్రీథింగ్ ఈస్ గాడ్స్ గ్రేస్. హల్లెలూయా. విశ్వాసం ఎందుకు? పందెలు పట్టు తింటున్నావు,
తిను. రే పందిల పొట్టు తినకూడదు అన్నాడా? అనలే, తిను. ఈ రోజు కూడా దేవుని యొక్క ఇది ఏంటో తెలుసా? పందిల పొట్టు తింటావో తినిపో, ఆస్తి అయితే ఇచ్చినా నీకు. ఉన్నంత వరకు సూర్యుడు, వర్షం, బ్రతుకుపో. లేదా బుద్ధి వచ్చిందా, నా దగ్గరికి రండి. దానికి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ కృపను ఇవ్వడానికి. చదవండి 24, 23, 24 చదివండి త్వరగా. మూసేశారా బైబిల్ అప్పుడే? 15, 23, 24. క్రొవ్విన పశువుని తెచ్చి వధించి ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగారు. అవునా? దేనిని వధించారు కదా? క్రొవ్విన దూడను వధిస్తే కానీ, అది వధించబడితేనే కానీ అక్కడ ఏమీ రాలేదు. యేసు ప్రభు వారు వధించబడితే కానీ మనకు సంతోషము లేదు. ఇది దేవుని కృపయే. అక్కడ సంతోషం రాలే, కృప మాత్రము వెల్లడిపరచబడుతోంది, కానీ సంతోషం అయితే రాలేదు. సంతోషం ఎప్పుడొచ్చింది? క్రొవ్విన దూడ వధించబడిన తర్వాత వాటిని అనుభవిస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, ఆ మటన్ పీసులు, క్రొవ్విన మటన్ పీసులు తింటున్నప్పుడు ఏంటని, ఇంకే 2 రోజుల్లో ఉంది, నాకు పీసు ఇవ్వలేదా. ఓకే, ఆ పీసులు ఇక్కడుంది, నిజమైన పీస్ ఇక్కడుంది. ఓకే, వచ్చే వారం దేవునికి చిత్తమైతే నాకు యోగ్యత ఇస్తే ఏ విధంగా వధించబడి ఉంటున్నది, వధించబడిన తర్వాత పెద్దవానికి ఎందుకు అసూయ కలుగుతూ ఉంది, అప్పుడు ఏమవుతోంది? మొదటివాడు కడపటివాడు ఎందుకు అవుతున్నాడు? వాళ్ళు ఎవరు? ఈ కడపటివాడు మొదటివాడు అవుతున్నాడు. వీడి ఎవరు? ఈ మధ్యలో ఏమి జరుగుతున్నది? హల్లెలూయా. ఇది ఏమి జరుగుతూ ఉంది? మొదటివాడు కడపటివాడు మొదటి కలగడానికి ఇక్కడ మధ్యలో జరుగుతున్నదే నిజమైన మొదటివాడు, కడపటివాడు. అది దేవుని చిత్తమైతే మరలా చూద్దాం. మొత్తానికి సంతోషం ఎప్పుడొచ్చింది? ఆ మటన్ పీసులో తింటున్నప్పుడు సంతోషం కలిగినట్టుగా, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పిన దేవుడి మాటలు మనం వెనకడికి ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్. ఈ మటన్ పీసులు ఇప్పుడు తిందాం.